వెల్కమ్ టు ట్రెండింగ్ 10. రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యల అనంతరం రెవెన్యూ శాఖను రద్దు చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేయబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. వీఆర్ఓ వీఆర్ఏలను రెవెన్యూ ఇన్స్పెక్టర్లను వ్యవసాయ శాఖ ఉద్యోగుల్లో కలిపేసి మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ లాంటి పనులు స్వతంత్ర సంస్థకు అప్పగిస్తారని సెక్రటరేట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రెవెన్యూ శాఖ ఉండాలా వద్దా అనే విషయం ప్రజలే నిర్ణయిస్తారని, ప్రజల దగ్గరికే వెళ్లి దీనిపై చర్చించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. రెవెన్యూ శాఖ అవసరమే లేదన్నట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తుందని, ప్రజలకు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉన్న సంబంధాలను, గ్రామీణ ప్రజలకు రెవెన్యూ శాఖ చేసిన సేవలు వివరిస్తామని అన్నారు. ఒకవేళ రెవెన్యూ శాఖను రద్దు చేస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు భావించాల్సి వస్తుందని తెలిపారు. తమిళనాడులో పెన్నాగారై నియోజకవర్గంలోని కొట్టూరుమలై ప్రతి ఎన్నికలకు ఈవీఎంలతో పాటు గాడిదలు కూడా వస్తాయట. ఈవీఎంలు పోలింగ్ సిబ్బంది కాకుండా ఈ గాడిదలేంటా అనుకుంటున్నారా? హైవే నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఈవీఎంలను గాడిదలతో మోయిస్తూ సిబ్బంది వెళ్లి పోలింగ్ జరిపారు. ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతున్నా ఆ గ్రామానికి రోడ్డు విషయం మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఊర్లో ఎన్నికలు నిర్వహించాలని తెలిసిన నేతలకు ప్రతి ఊరికి రోడ్లు వేయించాలని తెలియకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. మోదీ మళ్లీ ప్రధాని అయితే ఆ తర్వాత ఇక ఎన్నికలుండవంటూ వామపక్షాలు, విపక్షాలు ప్రచారం చేస్తుంటే అది ఎంత వాస్తవమో తెలియజేసే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఇప్పటికే విద్యను కషాయకరించే పనిలో ఉన్న మోదీ ప్రభుత్వం తాజాగా ఎన్సీఆర్టీ 9వ తరగతి సోషల్ బుక్ నుంచి ప్రజాస్వామ్యం అనే పాఠాన్ని తీసేసింది. నియంతృత్వానికి ప్రతీకగా చెప్పబడుతున్న మోదీ సీబీఐ నుంచి ఆర్బీఐ వరకు తన ఒంటెద్ద పోకడను కొనసాగిస్తూ మోదీ ఆఖరికి 9th క్లాస్ సోషల్ బుక్ ని వదిలిపెట్టకపోవడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మోదీ అదే ప్రజాస్వామ్యాన్ని లేపేసే పనిలో ఉన్నారని, ప్రజలు దీన్ని గమనించి మేల్కోవాలని ప్రజాస్వామ్యవాదులు పిలుపునిస్తున్నారు. జగిత్యాలలో మొన్న అర్ధరాత్రి ఆటోలలో ఈవీఎంలు ప్రత్యక్షం కాగా సమాచారం అందుకున్న జర్నలిస్టులు అక్కడికి చేరుకొని ఎంక్వైరీ జరుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 9 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే సమాచారం అందుకునే జర్నలిస్టులు అక్కడికి వచ్చారని, ఏం జరుగుతుందో తెలుసుకోవడం వాళ్ళ కర్తవ్యమని, వెంటనే కేసులను కొట్టేయాలని జర్నలిస్టుల సంఘ నేత విరాహత అలీ కోరారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాత్రం ఆ 9 మందిని ఎట్టి పరిస్థితుల్లో విచారిస్తామని అన్నారు. మొబైల్ మార్చినంత ఈజీగా మతం మారి వార్తల్లో నిలిచారు రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి ఉమ్రవ్ సలోదియా. 3 సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ రాలేదని అలిగిన ఆయన ముస్లిం మతం స్వీకరించి తన పేరును ఉమ్రవ్ ఖాన్ గా మార్చుకున్నారు. దీనిపై అప్పట్లో దుమారం చెలరేగగా రిటైర్మెంట్ కి ముందే పదవి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున జైపూర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన హిందూ ఓటర్లను ఆకర్షించుకోవడం కోసం మళ్లీ హిందూ మతంలోకి మారారు. మొత్తానికి అవసరానికి ఏదైనా మారే మనుషులున్న కాలంలో మతం మారడం అదేమంత విషయం కాదని చాటి చెప్పారు. ఇవాళ ట్రెండింగ్ 10. కీప్ వాచింగ్ T10.